హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు మంచి వంటతో మీ ముందుకు వచ్చానండి. అది నేను ఏ వంట చేయబోతున్నానంటే ఆషాఢం స్పెషల్ ములగాకు పప్పు, కరివేపాకు కారంతో చేప ఫ్రై అండి. చాలా బాగుంటుంది కాంబినేషన్. మన పెద్దవాళ్ళు చెప్పారు కదా ఆషాఢ మాసంలో ములగాకు పప్పు తినమని. అందుకని ఈ ములగాకు పప్పు చేస్తున్నానండి. దీని కాంబినేషన్ వచ్చేసి కరివేపాకు కారంతో చేప ఫ్రై. ములగాకు పప్పు కరివేపాకు కారంతో చేప ఫ్రై చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. హాయ్ అండి, మనం చేయబోయే ములగాకు పప్పుకి మనం డైరెక్ట్గా ములగాకు చెట్టు దగ్గరకు వచ్చామండి. చెట్టు చూసారు ఎంత పచ్చగా ఉందో. ఈ ములగాకును కోసుకొని మనం పప్పుని ప్రిపేర్ చేసుకోవాలి. ముందు మనం ములగాకు కోసుకుందాం. ఇవ్వండి, కోసుకున్నాం, లేతాకు దొరికింది. మనం పప్పుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి ములగాకు పప్పు కరివేపాకు కారంతో చేప వేపుడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ములగాకు అండి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, ధనియాలు, చిన్నులపాయ, చెక్క, లవంగం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కందిపప్పు అండి. ఒక గంటన్నర మనం నీళ్ళలో నానబెట్టుకోవాలి కందిపప్పు. చింతపండు అండి, చింతపండును కూడా ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలండి, సాంబార్ పొడి, ధనియాల పొడి, ఆయిల్ అండి. చూశారు కదా ములగాకు పప్పు కరివేపాకు కారంతో చేపల వేపుడికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం అండి ఈ ధనియాలు, చిన్నులపాయ, చెక్క, లవంగం, ఈ కరివేపాకుని మనం పొడి చేసుకుందాం. ఇదిగోండి, ముందు చేప ముక్కలుగా మనం ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఉప్పు కారం బాగా పట్టించుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకొని తర్వాత ఒక స్పూను కారం, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ రకం కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కుక్కర్లో చక్కగా నానబెట్టుకున్నాం కదా గంట, మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు కందిపప్పుని. ఇదిగోండి, ముందుగా మనం ములగాకు పప్పును రెడీ చేసుకుందాం. ములగాకు పప్పుకు గిన్నె పెట్టుకొని తవేలు కూర్చున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ఈ టమాటా ముక్క, పచ్చిమిర్చి ముక్కలు కోసుకొని నూనెలో మగ్గించుకోవాలండి. మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదండి పప్పుని, ఉడికిందో చూద్దాం. చక్కగా ఉడికిందండి పప్పుని. మనం ఇప్పుడు పప్పు గుత్తుతో చక్కగా మెదుపుకోవాలి. లైట్గా మెదుపుకోవాలి. మెదుపుకున్నాం కదా, ఇప్పుడు ములగాకును కూడా మనం వేయించుకోవాలి. ఇదిగోండి, టమాటా, పచ్చిమిర్చి మగ్గినాయి కాబట్టి మనం ములగాకుని చక్కగా కడుక్కొని నీళ్ళలో ఈ నూనెలో మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న పచ్చి వాసన అనేది పోతుందండి. చక్కగా ఫ్రై చేసుకోవాలి.
ఈ రకంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మునగాకులో ఉన్న పసర వాసన, ఆ పచ్చి వాసన అనేది పోతుందండి. దీంట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, ఫస్ట్ లైట్గా మెదుపుకున్నామండి. ఇంకా మెదప అవసరం లేదు, ఉడికిపోద్ది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ మొత్తం సరిపోద్దండి పులుపు. దీంట్లోనే మనం సాంబార్ పొడిని యాడ్ చేసుకుందాం. ఉప్పు చూసుకుందామండి. ఉప్పు కొంచెం పడుద్దండి. ఉప్పు కారం కూడా కొద్దిగా వేసుకోవాలి, ఘాటు సరిపోలేదు. ఇంతేనండి. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. పప్పు రెడీ అయిపోయింది. ఇవ్వండి, పప్పు రెడీ అయిపోయింది కదా. మనం పప్పు తాలింపుకి ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి తాలింపుకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎన్నులపాయ రబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు చక్కగా చిటపట్లాడిన తర్వాత ఇందాక మీకు ధనియాల పొడి వేయడం చూపించలేదండి. లైట్గా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసుకొని 1 సెకండ్ ఉడికిన తర్వాత ఈ తాలింపుని మనం యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, మునగాకు పప్పు రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని స్టవ్ కట్టేసుకొని చేపల వేపుడు రెడీ. ఇవ్వండి, మునగాకు పప్పు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చేపల వేపుడికి కరివేపాకు కారంతో చేపల ఫ్రైకి మనం రెడీ అయిపోదాం. ఇదిగోండి, కరివేపాకు ఇవన్నీ వేయించుకోవాలి కాబట్టి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత చెక్క, లవంగం,
ధనియాలు, ఎండుమిర్చి చక్కగా దోరగా వేయించుకోవాలండి. తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. స్టవ్ కట్టేద్దామండి. ఎక్కువగా వేగకూడదండి, మాడిపోతాయి. చక్కగా డ్రై అయిపోవాలి. మనం మిక్సీ గిన్నె వేసేస్తున్నాం. వేసుకొని పొడి చేసుకోవాలండి. ఇదిగోండి, కరివేపాకు కారంతో చేప వేపుడికి మనం ఒక పెన్నం పెట్టుకోవాలి. పెన్నం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పెన్నం వేడెక్కిన తర్వాత చక్కగా ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా వేడెక్కాలి. చక్కగా ఈ చేప ముక్కలకి మనం ఉప్పు, కారం, పసుపు పట్టించాం కదండి, అల్లం చిల్లిపాయ పేస్ట్ చక్కగా మనం పెన్నం మీద వేయించుకోవాలి. ఇదిగోండి, కరివేపాకు కారం రెడీ చేస్తున్నాము. మిక్సీలో వేసుకొని చూసారు కదా ప్రాసెస్. ఫైనల్లో జల్లుకోవాలి. పైన చక్కగా ఆయిల్ ఎట్లా పోసుకోవాలి. చక్కగా ఒక్కొక్క ముక్కని తిప్పుకోవాలి. మొక్క ఎరగకుండా చక్కగా తిప్పుకోవాలండి ఇట్లాగా. మంటని తక్కువలో పెట్టుకోండి, మాడిపోతాయి ముక్కలు లేకపోతే. ఇవ్వండి, చేప ముక్కలు చక్కగా ద్వారగా వేగిని చూశారు కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు కారం మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. రెండు వైపు తిప్పుకోవాలండి. తిప్పుకొని ఈ రెండో వైపు కూడా చక్కగా మనం ఈ కరివేపాకు కారాన్ని జల్లుకోవాలి. సరేండి, కరివేపాకు కారంతో చేప వేపుడు రెడీ అయిపోయింది. మనం వేడివేడిగా వైట్ రైస్లో వడ్డించుకొని తింటాం లేదండి. ఇదిగోండి, మునగాకు పప్పు, కరివేపాకు కారంతో చేప వేపుడు అండి. చూశారు కదా.
మునగాకు పప్పు, దీని కాంబినేషన్ వచ్చేసి కరివేపాకు కారంతో చేప వేపుడు. ఈ వంటకం కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?